శ్రీరామ జయం. మనం జనకపూర్ సీతాదేవి జన్మించిన స్థలం ఇదే అని చెప్పినటువంటి నగరంలో ఉన్నాం. అందులో సీత ఎక్కడ నివసించిందో ఆ క్షేత్రంలో ఉన్నాం. ఇంకా ప్రత్యేకంగా సీత వివాహం అయినటువంటి వేదిక, ఆ స్థలం పుణ్యక్షేత్రం ఇదే. మిథిల నగర రాజధాని ఇక్కడ ఉన్నాం. సీత పుట్టినరోజు పాల్గొన మాసం కృష్ణపక్షం అష్టమి తిథి. ఇక్కడ చాలా గొప్ప వేడుక చేస్తారు. సీత వివాహం అయిన రోజు మార్గశిర మాసం శుక్లపక్షం పంచమి తిథి. ఇంకా గొప్ప వేదిక ఇది. ఈ దివ్యస్థలం సీతాదేవి నివాస స్థలం జనకపూర్. ఇక్కడే సీతాదేవి తన బాల్యాన్ని గడిపింది. ఇది సీత పుట్టిల్లు. సీతాదేవికి సంబంధించి బాల్య వివరాలన్నీ కూడా ఈ క్షేత్రమే చెబుతుంది. ఈ నిర్మాణంలో ఈ ఆలయం అత్యంత పురాతనమైనది అని చెప్పడానికి మనకు ఆ సింహములు, ఆ నిర్మాణం ప్రత్యేకంగా కనిపిస్తుంది. రాజా జనకజీ వివాహ మంటప్ అన్న పేరిట ఇందాక మనం చూసాం. ఆ వైపుగా ఉన్నటువంటి వేదిక. ఇటువైపు వచ్చేస్తే ఈ ఆలయం అమ్మవారికి నివాస స్థానం. ఇది సీతాదేవి నివసించిన కోట. ఎంత ఆనందం కలుగుతుందో. ఇది క్షేత్రం. అమ్మవారు ఇక్కడే విహరించారు. ఇక్కడే బాల్య క్రీడలన్నీ కూడా అమ్మవారికి సంబంధించినవి. అనేక మధుర స్మృతులు, జ్ఞాపకాలు. రాముడు ఇక్కడికి రావడం, సీతను వివాహం చేసుకోవడం, సీతారాముల వివాహం అనంతరం రాజాదేవికి నమస్కారం చేసి, కులదేవత నమస్కారం చేసి అయోధ్య నగరానికి ప్రయాణం కావడం, ఇటువంటి మధురమైన ఘట్టాలన్నీ మనకు తెలియజేసే నిమిత్తమే ఈ క్షేత్రాన్ని ఇలా మనం సందర్శనం చేసుకుంటున్నాం. ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకుందాం రండి. సీతాదేవి పుట్టిన ఇల్లు అంటే మనకందరికీ అమ్మమ్మ ఇల్లు. అమ్మమ్మ ఇంటి అంటే మహాప్రేమ కదా. అమ్మమ్మ ఇల్లు అంటే ఎవరికి ఆనందం ఉండదు. మనం మన అమ్మమ్మ ఇంటికి వచ్చేసాం. ఈ క్షేత్రంలో సీతారామ కళ్యాణోత్సవ వేదిక ఇది. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే వివాహపరమైన సమస్త చిక్కులు తొలగిపోతాయి అంటూ స్థానికుల విశ్వాసం. ఈ క్షేత్రంలో గాజులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇంటికి సంబంధించిన కులదేవత రాజాదేవి దర్శనం, సీతాదేవి పుట్టి పెరిగిన ఈ స్థలమంతా కూడా మనం అమ్మవారిని తలుచుకుంటూ విహరించడం, సీత వివాహ క్షేత్రం జరిగిన ఆ చోటు చూడడం ఆనందదాయకం. మార్గశిర మాసం శుక్లపక్షం పంచమి అన్న పేరిట ఇక్కడ వివాహ పంచమి చాలా పెద్ద ఉత్సవం చేస్తారు. లక్షలాది మంది విచ్చేస్తారు. సీతారాముల వివాహం అయిన రోజు ఆ రోజు అని మనకు శ్రీరామాయణం బాలకాండ 67వ సర్గ నుంచి 72వ సర్గ వరకు వివాహం ఎలా జరిగిందో తెలియజేస్తారు. ఇందులో 72వ సర్గలో ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉన్న రోజున సీతారాముల వివాహం మార్గశిర మాసం శుక్లపక్షం పంచమి అని స్పష్టంగా చెప్పబడి ఉంది. ఉత్సవాలకు అనుకూలంగా శ్రీరామ నవమి పుట్టినరోజున ఆ ఆలయంలో కళ్యాణం చేస్తారు. అది భద్రాచల క్షేత్ర సంప్రదాయం. శ్రీరామాయణంలో ఎలా ఉందో అలా చేసేటటువంటి ఏకైక స్థలం జనకపూర్. అది ఈ క్షేత్రం. సీత పుట్టిన ఇల్లు, మనకందరికీ అమ్మమ్మ ఇల్లు. మనం అమ్మమ్మ ఇంటికి విచ్చేసాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.